హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు అప్డేట్? ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి దాచి ఉంచిన ఫీలింగ్స్ అండ్ పైకి చూపించని ఫీలింగ్స్, ఎందుకు వాటిని దాచుకుంటున్నారు? ఇదే నేను ఈరోజు రీడింగ్ తీద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఇది కరెంట్ ఎనర్జీస్ని బట్టి ఉంటాయండి. కరెంటు ఎనర్జీస్ ప్లస్ ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, టారోట్ స్పెల్స్, హీలింగ్ కోడ్స్ అండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి గ్లామర్ స్పెల్ జార్ అండ్ అలాగే వశీకరణ ఇత్తర్. ఈ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సూన్ మరిన్ని ప్రోడక్ట్స్ మన ఛానల్లో తీసుకొస్తాము. అండ్ ఏ సర్వీసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంది. అయితే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కనుక్కోవడమే టాస్క్ ఇక్కడ. ఓకే అండి, ఓకే, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. కర్మ, నేను ఒక మాట చెప్పాలనిపించింది. కర్మ అంటే ఏంటి, అది ఎప్పుడు, ఎవరికి, ఎందుకు, ఎలా వస్తుంది అంటే, కర్మ అంటే చర్య ప్లస్ ప్రతిచర్య. ఫ్రెండ్స్, మీరే కాదు, మీ పర్సన్సే కాదు, ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక చర్యకి ప్రతిచర్యగా తిరిగి తీసుకునేదే కర్మ. ఓకే, మీరు ఎవరికైనా మంచి కర్మ ఇచ్చుంటే, మంచి పని చేసుంటే దానికి ప్రతిఫలంగా మంచి వస్తుంది. అదే చెడు చేసుంటే, ఇంటెన్షన్లీ మీరు చేసిన పని ఏదైనా కావచ్చు, మీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉన్నప్పుడు అది మంచి కర్మగా రిటర్న్ వస్తుంది. అదే మీరు మంచిగా చేసిన మీ ఇంటెన్షన్ రాంగ్ ఉంటే అది చెడు కర్మగా తిరిగి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేశారనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, మీ ఇంటెన్షన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అదే మీ కర్మ మంచిగానా లేదా చెడుగానా నిర్ణయించబడేది. ఓకే ఫ్రెండ్స్, కర్మ అంటే ఏదో కాదు, చర్య ప్లస్ ప్రతిచర్య. ప్రతి ఒక్క యాక్షన్కి రియాక్షన్ అనేది ఈ యూనివర్స్ మనకి తిరిగి ఇస్తుంది, ఇది కన్ఫర్మ్. ఓకే, ఎందుకు అలా వస్తుంది అని అంటే, యూనివర్స్ అంటేనే ఒక పెద్ద మిర్రర్. ఓకే, ఎక్కడి నుంచో లేని థింగ్ని యూనివర్స్ మన దగ్గరికి తీసుకురాదు. మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే చేస్తామో దానికి యూనివర్స్ అనే ఒక పెద్ద మిర్రర్ అని అర్థం. యూనివర్స్ అనేది ఒక అద్దం లాగా అనమాట. దాన్ని మనకి రిటర్న్ ప్రొజెక్టింగ్ చేసి మనకి పంపిస్తుంది. అది మీ ఆలోచన కావచ్చు, మీ ఎఫర్ట్ గురించి కావచ్చు, మీ పనుల గురించి కావచ్చు. ఓకే, ఈ యాక్షన్ ఏదైతే ఉందో చర్య, దానిని ప్రొజెక్టింగ్ చేసి రిటర్న్ ఇస్తుంది. అయితే మంచి చేస్తే మంచి రిటర్న్ సమంగా వస్తుంది, చెడు చేస్తే అంతకి రెట్టింపు చెడు అనేది రిటర్న్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కర్మ అంటాము. కర్మ బేసిక్ అయితే ఇది. ఓకే ఓకే, మనం రీడింగ్లోకి వెళ్దాం. ఓకే, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే బుక్ చేసుకోండి. అండ్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ కావాలన్నా, విచ్ క్రాఫ్ట్ స్పెల్స్, టారోట్ స్పెల్స్ ఏవి కావాలన్నా చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చేయించుకోవచ్చు అండి. మనీ, ఫైనాన్సెస్, జాబ్ సర్చింగ్లో ఉన్న, ప్రమోషన్ గురించి చూస్తున్నా, బిజినెస్ సరిగా నడవకపోతూ ఉన్నా, ఈ క్లయింట్స్కి రిలేటెడ్ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే క్లయింట్ అట్రాక్షన్ గురించి చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ప్రజెంట్ ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్ రెమెడీస్ అనేది ఇస్తాను, అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసి.
ఓకే, అవి లైఫ్ టైం మీకు ఆ కోడ్స్ అనేవి నేను ఇస్తాను. ఆ కోడ్స్ అనేవి మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. కంటిన్యూస్గా మీ జీవితంలోకి మనీ అనేది అట్రాక్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే 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 మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి, ఏం ఫీల్ అవుతున్నారు అదే తీద్దాం. అయితే ఇది కరెంట్, ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది ఆ టైం లైన్లో ఉన్న ఎనర్జీస్ని బట్టి ఉంటుందన్నమాట. నేను ఈ పాయింట్స్ రీజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అనే మాట నేను చెప్పను. 99% రీజనేట్ అవ్వాలి, అలా చెప్పగలగాలి మనం. ఓకే ఓకే మా యూనివర్స్ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్. ఏమొస్తున్నాయి? కొంచెం సీరియస్గానే వస్తున్నాయి ఫ్రెండ్స్. పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ అసలు చెప్పాలంటే ఓవర్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని చెప్పాలి. అండ్ అలాగే వీళ్ళు ఒక ఇంటెన్షన్ మీద, ఒక ఆలోచన మీద, ఒక ఫీలింగ్ మీద ఉండరు అని చూపిస్తుంది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అంటాం కదా, అలా. హేట్ బట్ లవ్ అనే పేరు ఈ రీడింగ్కి బాగా సూట్ అవుతున్నట్టుంది. ఓకే, ప్యాషన్ రియూనైన్. ఓకే, నేను చెప్పాను కదా, హేట్ బట్ లవ్, ద్వేషం మీరంటే ఈ పర్సన్కి, మళ్ళీ ప్రేమ కూడా ఉంటుంది. మీరంటేనే పడదు ఈ పర్సన్కి, అసలు మీరంటేనే ఆవిడ దూరం పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటాం, ఇట్లాంటి కోపం అనేది ఈ పర్సన్కి ఉంది. బట్ అదే లెవెల్లో ప్రేమ కూడా ఉంది. అందుకే నేను ఆ టైటిల్ పెట్టాను, హేట్ బట్ లవ్ అని. ఈ టైటిల్ నేను తమ్నైల్లో కూడా యాడ్ చేస్తాను, బాగుంది. అయితే ఏంటి ఈ పర్సన్ సిచ్యువేషన్ అంటే, మీ గురించి హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి రైట్ నో మీరు టెంపరీ డిస్టెన్స్లో ఉన్నా లేదా సపరేట్ అయిపోయారని చాలామంది చూపిస్తూ ఉంది. సపరేషన్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కువగా రిలేటెడ్ అవుతారు అండ్ రిలేషన్ కూడా అవుతారు. స్పౌజు, పార్ట్నర్, పర్సన్, భార్యాభర్తలు, ఇలా ఎవరైనా అవుతారు. ఇది రిలేషన్షిప్ గురించి. ఎవరైతే డిస్టెన్స్ అయిపోయి ఉన్నారు, దూరం, ఈ డిస్టెన్స్ గ్యాప్ ఏదైతే వచ్చిందో దీన్ని ఈ పర్సన్ పూడ్చాలి అని చూస్తూ ఉన్నారు. చెప్పాలంటే దాన్ని పూడ్చాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సంథింగ్ ఏం చేస్తే బాగుంటుంది అని ఈ పర్సన్ ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆ డిస్టెన్స్ అనేది, ఆ గ్యాప్ అనేది తగ్గాలన్నమాట. అయితే ఇక్కడ మీ గురించి అయితే ఈ తప్పులన్నీ ఆలు చేసేసి మీ మీద నిందలు అనేది మోపేస్తూ ఉన్నారు. నేను ఒక్కొక్కటి క్లారిఫై చేస్తాను, క్లియర్గా అనేది ఇస్తాను. అయితే మీ పర్సన్కి హెయిట్ అనేది ఉంది, ఎక్కువగా మీ గురించి కోపం అనేది ఉంది. ఓకే అండి, ఎంత కోపం ఉందో అంత ఓవర్ పొసెసివ్ ఫీలింగ్ కూడా ఉంది మీ పర్సన్కి. ఓకే, అందుకే ఈ పర్సన్కి ఈ ఓవర్ పొసెసివ్ అండ్ ప్యాషన్, ఈ పర్సన్కి మీరంటే కొంచెం ప్యాషనెట్ లవ్ అనమాట. మిమ్మల్ని చూస్తే కొంచెం ఎనర్జికల్ బూస్టప్ అవ్వడం, యాక్టివ్గా అవ్వడం, వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుందన్నమాట మీ పర్సన్ని మిమ్మల్ని చూస్తే.
ఓకే, అందుకే మళ్ళీ ఈ పర్సన్ మీతో మళ్ళీ ఈ జర్నీ కావచ్చు, రిలేషన్ కావచ్చు, లేదా మీ లైఫ్ పాత్లో ఉన్న మీ భాగం, అంటే లైఫ్ పాత్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్కరితో నిర్ణయించబడి ఉంటుంది. ఈ మీతో మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఈ రియూనియన్ అనేది చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? మీరు అనేది మీ పర్సన్ లైఫ్లో ఉండాలి. తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, ద్వేషించుకుంటారా? ఇక్కడ నాకు ప్రేమ కన్నా ద్వేషమే ఎక్కువ కనబడుతుంది. ఈ ద్వేషానికి ప్రేమకి ఒక పాయింటే తేడా, అంతే. ఒక పాయింట్ అంతే. 100 పాయింట్స్లలో ఒక 99% ద్వేషము, 51% ద్వేషము, 49% లవ్, ఇలా కనబడుతుంది. ఎన్ని గొడవలు ఆడుకున్నా సరే, 24/7 మీరు ఫైట్ చేసుకున్నా సరే, మీరు ఉండాలి ఈ పర్సన్ లైఫ్లో. ఏదో ఒక కనెక్షన్, ఏదో ఒక లింక్తో మీరు ఈ పర్సన్స్తో మాట్లాడుతూనే ఉండాలి. మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉండాలంట. ఆ టైప్ ఆఫ్ పొసెసివ్ ఫీలింగ్ అనేది మీ పర్సన్కి ఉంది మీ గురించి. కానీ ఇది వ్యక్తపరుస్తారా అంటే, ఇంక ఈ వ్యక్తపరిచే టైం ఎక్కడ ఉంది చెప్పండి? ఈ పర్సన్కి ఎక్కడికి మీ పైన నువ్వే తప్పు, నువ్వే మీ మీద నిందలు వేయడం, నీదే తప్పు, నువ్వే చేసావు, నువ్వే అంతా, ఇదంతా జరగడానికి నువ్వే కారణం అని మిస్టేక్స్ని మీ పైన వేయడమే సరిపోతుంది, దెబ్బలాడుకోవడమే సరిపోతుంది. ఇదేంటంటే లవ్ ఉంది, బట్ ఈ ద్వేషము, దెబ్బలాటలు, ఫైటింగ్స్ అనేవి ఈ ప్రేమని కప్పేస్తున్నాయి అని చెప్పాలి. ఓకే, ఎస్, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే, మీరు ఈ పర్సన్ చుట్టుపక్కల ఉన్న లేదా ఆన్లైన్ మాధ్యమాల్లో కావచ్చు, సీక్రెట్గా మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తున్నారు అని చెప్పాలి. మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు, మీ ఎమోషనల్ స్టేట్ ఏంటి, మీరు ఎలా ఉంటున్నారు, మీలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే వీళ్ళు మీ గురించి అబ్సెషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మేబీ మీరు మీ అందానికి, మీ శరీరానికి, మీ లుక్ వైజ్ ఏదన్నా చేంజెస్ చేసుకుంటూ ఉంటే గనక ప్రజెంటు ఇది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మీలో ఏం మారుతున్నాయి, మీరు సన్నగా అయిపోయారా, లావుగా అయిపోయారా, తెల్లగా వచ్చారా, నల్లగా ఉన్నారా, ఎనర్జెటిక్గా ఉన్నారా, లో ఎనర్జీలో ఉన్నారా, ఇట్లాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, మనం క్లారిఫై చేద్దాం. అన్ని కార్డ్స్ని తీస్తాం, నేనేం వదిలిపెట్టను. ఓకే, మనం అసలు వదిలిపెట్టాక మనల్ని ఎవరు ఆపేది? అదేనా? డైలాగులు బాగుంటాయి కదా. ఓకే, ఈ పర్సన్ని మీరు చీట్ చేశారు అని అయితే మీ పర్సన్ గట్టిగా ఏదో నమ్ముతున్నారు. అది అతనికై అతను తన మైండ్లో వేసుకున్న బీజమా, లేకపోతే ఇంకెవరైనా వేసిన బీజమా? దీనికి క్లారిటీ అనేది రావాలి అని యూనివర్స్ని బాగా ప్రే చేయండి. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న లేదా ఇంకెవరైనా వేసున్నా వీళ్ళ మైండ్లో బీజం అనేది వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీరు చీట్ చేసినా కూడా ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, మీరు చీట్ చేసిన అనుకుంటున్నారు, మీరు చేశారా లేదా అనేది మీకు తెలుసు, మీరు చీటింగ్ చేశారు అని అయితే ఈ పర్సన్ని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే మీరు చీటింగ్ చేసినా కూడా అది మీ చాయిస్, మీరు కావాలనే చూస్ చేసుకున్నారు అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? అందుకే ఈ పర్సన్కి మీ పైన విపరీతమైన ద్వేషం, ఈ విపరీతమైన కోపము, విపరీతమైన హీట్ అనమాట. మీరు అంటేనే విపరీతంగా అసలు వేడెక్కిపోతారు, భగభగ మండిపోతూ ఉన్నారు ఈ పర్సన్. సమ్వన్ లేదా సంథింగ్ వల్ల ఈ పర్సన్, మీరు ఈ పర్సన్ని చీట్ చేస్తున్నారు బిహైండ్ సీన్స్ అని ఈ పర్సన్ మైండ్లో పడిపోయింది. అందుకే వీళ్ళు మీ గురించి ఇంత కోపం, ఇంత యాంగర్ అనేది చూపిస్తూ ఉన్నారు, ఇంత కోపం అనేది చూపిస్తూ ఉన్నారు. ఓకే, ఈ గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యన, అది ఈ గ్యాప్ మీరు ఒక చోట ఉండడమో, మీ పర్సన్ ఒక చోట ఉండడమో కాదు. ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, అపార్థాలు, మీ ఇద్దరి మధ్య ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అపార్థాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ అపార్థమే పెద్ద డిస్టెన్సు
మన ఇద్దరి మధ్య అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అయితే ఈ పర్సన్ తన మైండ్లో నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ మీరు 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 ఈ పర్సన్ పట్ల అహంకారాన్ని చూపుతున్నారంట. ఆ అహంకారాన్ని చూసి ఈ పర్సన్ కూడా ఇంకా రెట్టింపు అహంకారం, నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని ఈ ఈగోని, స్టబర్నెస్ని అండ్ వాళ్ళు తగ్గి వచ్చేదానికి రెడీగా అనేది లేరు ఈ పర్సన్. ఓకే, తగ్గడానికి అసలు సిద్ధంగా లేరు అని చెప్పాలి. మిస్టేక్స్ ఉంటే ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి క్లియర్ చేసుకుంటే అయిపోతుండే. బట్ ఈ ఈగో కారణం చేత ఈ పర్సన్ తగ్గడం లేదు, మిమ్మల్ని చూసి ఇంకా పెంచుకుంటున్నారు. మీరు ఇదే అసలు నేనేం పొరపాటు చేయకపోయినా నేనెందుకు తగ్గాలని మీరు, నువ్వేదో చేసావు అందుకే నీకు ఇంత మన ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి, అదంతా కారణం నువ్వే అని మీ మీద నెట్టేసేసి అహంకారము ఈగో అనేది చూపించడం. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఇల్యూజన్ వల్ల, లేనిది ఉంది అని అనుకోవడం వల్ల చాలామంది మిస్అండర్స్టాండింగ్స్కి చేసుకుంటున్నారు, రిలేషన్షిప్ని ఈ డిస్టెన్స్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు అని చూపిస్తుంది. ఇంత అహంకారం ఉంది, ఇంత కోపం ఉంది, ఇంత హీట్, పచ్చగడ్డ వేస్తే భగ్గుమనడం అనమాట, ఇంత వేడి వాతావరణం ఉంది. ఉన్నా ఈ పర్సన్ తన వేలో తను ఉంటున్నారంటే లేదు. మళ్ళీ మీ పైన ఓవర్ పొసెసివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు ఇంకెవరితోనైనా హ్యాపీగా ఉంటున్నారా, మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా అని ఇలాగా ఈ పర్సను డే డ్రీమ్ అని నేను అన్న, కానీ ఈ ఊహించుకోవడం అనేది ఎక్కువైంది మీ పర్సన్కి. ఓకే, దీనివల్ల ఏంటంటే మీ పర్సను ఇంకా కోపంగా, ఇంకా మీ వాళ్ళు ఊహించుకునే దానికి మీరేం చేస్తారు కదా, వాళ్ళు ఏదో ఊహించుకుంటే దానికి మీరు బాధ్యులు ఎలా అవుతారు? బట్ వాళ్ళేంటి అలా ఊహించుకొని ఒకదానికొకటి లింక్ పెట్టుకొని ఊహించుకొని ఈ పర్సన్ ఏంటంటే మీ పైన ఇంకా ఓవర్ పొసెసివ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, దీనికి ఇంకా కోపం వస్తుంది. ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడద్దు. ఇది ఎలా ఉందంటే, నేను నీకేమి చేయను, ఇంకెవరు రావద్దు నీ లైఫ్లో, నేను నీతో మాట్లాడను, నువ్వెవరితో ఇంక మాట్లాడకూడదు. ఇట్లాగా అమ్మ బువ్వ పెట్టదు, అడుక్కొని ఇవ్వదంట, అడుక్కొని కూడా తిన్నివ్వదంట. ఈ టైప్ వీళ్ళు, ఇదొక టైప్ ఆఫ్ శాడిజం. అవునా? ఓకే, అయితే మోస్ట్ పీపుల్ మ్యారేజ్కి సంబంధించి లేదా మ్యారేజ్ కమిట్మెంట్ నేను చెప్పాను హెయిట్ బట్ లవ్ అని చెప్పి. ఈ హెయిట్ బట్ లవ్ ఏంటంటే ఎంత దూరం జరిగినా మళ్ళీ ఇద్దరు నువ్వు నాకు కావాలి, నాకు నువ్వు కావాలి, ఇట్లాంటి ఫీలింగ్ అనేది ఇద్దరిని తినేస్తుందని చెప్పాలి. అదేంటి అలా అన్నారు తినేస్తుంది అని అంటే, ఈ పొసెసివ్ ఫీలింగ్ అనేది మనుషుల్ని తినేస్తుంది అని చెప్పాలి. ఏది ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే, ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే మనం బాగుంటాం. ఓకే, మీ పర్సన్ అవతల తీసుకోవడంలో మీరు తీసుకోవాలి. ఈ పర్సన్ మీరు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు, సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. మీరు కూడా ఈ పర్సనే కావాలి, ఆ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి అని మీకు ఎంతైతే ఉందో ఆ పర్సన్కి కూడా అంతే ఉంది. ఈ ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉండడం వల్ల దెబ్బలాడుకుంటూ ఉన్నారు. అవునా? ఓకే, ఈ పర్సన్ అయితే ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా మన ఇద్దరు లవ్ జెన్యూను, అది ఎప్పటికీ తెగిపోదు, విడిపోదు అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఎందుకు ఈ ఎండ్లెస్ లవ్ అని మీ పర్సన్ ఫీలింగ్ అండి. ఈ పర్సన్ మీ ప్రేమ ముగింపు దాకా వచ్చినా తెగిపోదు, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ రిబర్త్ అవుతుంది, మళ్ళీ ఇద్దరికి ఆ బాండింగ్ అటాచ్మెంట్ అంటాం కదా, ఇది అనేది పెరుగుతూనే ఉంటుంది అని మీ పర్సన్ ఫీలింగ్. అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తున్నాయి నా ప్రశ్న. నేనేం చెప్పడం లేదు, వాళ్ళేం అడగట్లేదు, నేను అడుగుతున్నాను. స్టిల్ మీరంటే కొంచెం ఈ పర్సన్ అట్రాక్ట్ అనేది అవుతున్నారని చెప్పాలి. ఈ పర్సన్కి మీరంటే ప్యాషనేట్. సీరియస్గా చెప్పాలంటే మీరు అంటేనే వీళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా రాకపోయినా, వచ్చినా వెళ్ళిపోతూ ఉన్నా వాళ్ళని అంత మ్యాటర్గా తీసుకోరు. బట్ మిమ్మల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఈ
ఇది చెప్తాం కదా, సీరియస్గా ఈ పర్సన్ తీసుకుంటున్నారు, ట్రీట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఎందుకు? మీరు ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్ అనేది ఇవ్వడం తప్ప తీసుకోవడం చేత కానీ వ్యక్తి అని మీ పర్సన్కి కూడా తెలుసు. మీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం, దాన్ని దాచుకోవడం అనేది తెలియదు. ఇందుకే మీరంటే ఈ పర్సన్కి ఇష్టం అంట. అయితే ఈ పర్సన్ ఇంత మీరు మృదువుగా ఉండబట్టే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని తన బౌండరీలో పెట్టడానికి ఏదో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఫీలింగ్ కూడా అదే. తను ఏదైనా చెప్తే దాంట్లోనే ఉండాలి, తను ఏదైనా చెప్తే ఆ మాటకి విలువిచ్చి అక్కడే ఆగిపోవాలి, తను గీసిన బౌండరీలోనే ఉండాలంట మీ పర్సన్ ఫీలింగు. అలా ఎప్పుడైతే మీ పర్సన్ బౌండరీస్ పెడుతూ ఉన్నారో, మీరు ఆ బౌండరీని దాటి నేను వెళ్ళిపోయినన్నా వెళ్తాను కానీ నేను మాత్రం ఉండను అని మీరు అంటున్నారా? మీ పర్సన్ ఫీలింగ్ అదే. నేను ఏదైనా చెప్తే దానికి విలువ ఇచ్చి తనకి, మీ పర్సన్కి కోసం మీరు ఉండాలంట. ఏదైనా బౌండరీ గీసి పెట్టారు అంటే ఆ బౌండరీలో మీరు ఉండకుండా దాన్ని దాటి వెళ్ళిపోతున్నారంట. మీ పర్సన్ని మీ పైన కంట్రోల్ చేయడం, డామినేషన్ చూపించడం అనేది మీకు నచ్చక, అవసరమైతే రిలేషనే నాకు వద్దు అని మీరు అనుకుంటూ ఉంటారు. నేను చెప్పిన మాటకి మీరు విలువ ఇవ్వరు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అబ్బో, ఇది నిజమా కాదా నాకు చెప్పండి. నిజమైతే నిజమని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఈ పర్సన్ మీ గురించి రైట్ నో ఈ డ్రీమ్స్, లేదా మీకు ఈ పర్సన్ డ్రీమ్స్లలో కనిపించడం, లేదా ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లో అయితే కనిపిస్తూ ఉన్నారని చెప్పాలి. ఎందుకు? వీళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, నేను స్పై చేస్తున్నారు అని నేను చెప్పాను కదా. ఎస్, మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి స్పై చేస్తున్నారు. ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఉత్సుకత. ఓకే, ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు మీరు ప్రజెంట్ ఉన్న స్థితిలో ఈ పర్సన్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా, లేదా ఈ సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు తిరిగి ఛాన్స్ ఇస్తారా, లేదా ఇంకెవరినైనా చూస్తున్నారా? మీ లైఫ్లో ఇంకెవరినైనా ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆప్షన్స్ని ఏమైనా చూసుకుంటున్నారేమోనని వీళ్ళకి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పాలి మీ పర్సన్కి. అయితే మీ పర్సన్ని, వాళ్ళ మనసునే కాదు, వాళ్ళ నమ్మకాన్నే కాదు, మీరు మీ పర్సన్ కూడా బాగా హర్ట్ చేశారంట. ఎందుకు చేశారు, ఏం చేశారు? యూనివర్స్, తను మీ పట్ల ప్రేమగా మిమ్మల్ని తన గ్రిప్లో, లేదా తన బౌండరీలో, తన కంట్రోల్లో, తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తే ఆయన కంట్రోల్ చేసేటట్టయితే నేను ఉండను అని చెప్పేసి మీరు ఆ బౌండరీని దాటేసి వెళ్ళిపోవడం అనమాట. మీరు అలా చేసేసరికి ఈ పర్సన్ బాగా హర్ట్ అయ్యారంట. నువ్వు వద్దు, నువ్వు నీ రిలేషన్ వద్దని ఎడంకాలు తీసుకొని బాల్ని తన్నట్టుగా తన్నేసేసి మీరు వెళ్ళిపోయారంట. ఇది ఈ పర్సన్ని హర్ట్ చేస్తుందంట. ఏంటి, నిజంగానే అలా చేశారా నాకు చెప్పండి. అయితే హేట్ బట్ లవ్ అని నేను అన్నాను కదా, ఆ హేట్ బట్ లవ్ మీరంటే ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ అండ్ అలాగే ఓవర్ పొసెసివ్నెస్, ఈ ఫైర్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ పర్సన్ని మీతో కనెక్ట్ అయ్యేలాగా చేయబోతూ ఉంది ఫ్రెండ్స్. అలాంటి ఛాన్స్ మీకు నెక్స్ట్ 1 hour, 1 day, 1 week లోపల వస్తే దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, రీకన్సిలియేషన్కి ఉపయోగపడుతుంది. యూనివర్స్ ఈ ఓవర్ పొసెసివ్నెస్, ఈ ఓవర్ థింకింగ్, ఓవర్ ఇమాజినేషన్ కారణం చేత ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అనేది అవుతారు. నెక్స్ట్ వచ్చే 1 hour, 1 day, 1 week లోపల అవుతారు. ఆ ఎనర్జీస్ అనేది మీ వైపుగా అలా పుష్ చేస్తాయి. మీరు నిజంగానే ఈ పర్సన్స్తో మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి, రీయూనియన్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, ఒక్కోసారి యూనివర్స్ అనేది నెగిటివ్ సిచ్యువేషన్స్ని కూడా మనకి జరిగేలాగా చూస్తుంది. నెగిటివిటీ పాజిటివ్గా టర్న్ అవ్వచ్చు. ఓకే, ఒక్కోసారి అవుతుంది. ఓకే, మీకు కావాల్సింది రీయూనియన్. అది జరిగితే ఎలా జరిగితే ఏంటి, నెగిటివ్గానా పాజిటివ్గానా, వీళ్ళు కోపంతో వచ్చి చల్లబడచ్చు. రైట్. సో ఈ పర్సన్ అయితే ఈ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం మీతో కమ్యూనికేట్, కాంటాక్ట్ లేదా రీకన్సిలియేషన్ అనేది చేసే ఛాన్స్ చూపిస్తూ ఉంది. ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఏమని చేస్తారు?
అట్రాక్షన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ రీయూనియన్ అనేది చూస్తారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రీడింగ్. ఈరోజు సైన్స్ ఏమీ చెప్పడం లేదు. ఈ రీడింగ్ని అట్రాక్షన్ అని కామెంట్ పెట్టి క్లైమ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము. తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.